హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. మరో బ్రాండ్ న్యూ ఎపిసోడ్లోకి మనం స్టార్ట్ అయిపోయాం. బ్రాండ్ న్యూ వీక్లో కూడా ఎంటర్ అయిపోయాం. ఈ వారం అంతా మనం మెక్సికన్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మెక్సికో అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మనలాంటి స్పైసెస్ అనమాట. నిజంగానే వాళ్ళు కూడా మనలాగే బాగా కారాలు తింటూ ఉంటారు. ముఖ్యంగా కార పొళ్ళు కూడా మనలాగే వాడుతూ ఉంటారు. మ్యాక్సిమం స్పైసెస్ అన్నీ కూడా మనకు రిజెంబుల్ అవుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ మీట్స్ తింటూ ఉంటారు. మీట్ డిషెస్ అన్నీ కూడా ఉంటాయి. బీఫ్లు వాడుతూ ఉంటారు. మనం ఏమైనా అలాంటి డిషెస్ వచ్చినప్పుడు వాటిని చికెన్తో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ తయారు చేసుకుంటాం. అలాంటి వాటన్నింటినీ కూడా వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఈ మెక్సికన్ వీక్ని మనం కంటిన్యూ చేయబోతున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి మెక్సికన్ వీక్. ఈ మెక్సికన్ వీక్లో మొదటగా మనము ఒక చక్కటి బ్రెడ్ తోటి ఒక ఐటెం తయారు చేసుకోబోతున్నాము. చాలా సింపుల్గా ఉంటుంది. చూడ్డానికి ఓపెన్ శాండ్విచ్ లాగా ఉంటుంది, కానీ డిఫరెంట్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్నాము మెక్సికన్ మోలెట్. ఈ మెక్సికన్ మోలెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ ఒక 3, అలాగే బ్లాక్ బీన్స్ ఉడికించుకున్నవి. ఇవి రెడ్ బీన్స్ కాదండి, బ్లాక్ బీన్స్ ఉడికించి పెట్టుకున్నాం అవి. అలాగే మోజరెల్లా చీజ్, ఒక చిల్లీ, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ, అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర, టొమాటో, బటర్, వెన్న, అలాగే ఆరిగానో కొద్దిగా, కారపొడి, స్వీట్ కార్న్, నిమ్మకాయ, ఇంకా వెల్లుల్లి. ఇప్పుడు మనం అయితే రెగ్యులర్ స్టైల్లో చేస్తున్నాము. సో దీనికి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఎడ్జెస్ కట్ చేసి టోస్ట్ చేసుకుందాం. ఈలోపు పెనం వెలిగించేస్తాం. పొయ్యి వెలిగించామంటే పెనం వేడవుతుంది. సో ఈ 3 తోటి చక్కటి స్లైసెస్ తయారు చేసుకుంటాము. దీనికోసం పెనంలో కొద్దిగా బటర్ వేసి టోస్ట్ చేసుకుంటాం. బ్రెడ్ బటరు బ్రెడ్కి 2 వైపులా అంటుకునేలాగా అలా తిప్పేసుకొని టోస్ట్ చేసుకుంటే చాలా ఫ్లేవర్గా వస్తుంది. ఇదైతే టోస్ట్ అవుతోంది కదా, మనం మిగిలిన పనికి ఉపక్రమిద్దాం. ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ అన్నీ కూడా చాపింగ్స్ చేసుకోవాలి. చక్కటి మిశ్రమం వచ్చే విధంగా ఫస్ట్ ఆనియన్ చాప్ చేస్తాం. అలా సన్నగా తరిగేసుకున్నాం అన్నమాట. దీన్ని యథావిధిగా అందులో పెట్టేసుకుంటే టొమాటో కూడా
ఈలోపు పని చేద్దాం. ఇంకా ఫ్రై చేసుకోవడానికి పెనం కావాలి కాబట్టి దీన్ని పెట్టేస్తాం. చక్కగా డిషెస్ రెడీ అవుతున్నాయి. మధ్యలో మనం అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. సో ఒక్కొక్కటే వెజిటబుల్స్ని వాటిని కట్ చేసుకుంటున్నాం కదా, అందులో భాగంగానే ఇప్పుడు చిల్లీని చాప్ చేస్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి. యా, ఎక్సెప్ట్ సిలాంట్రో ఆర్ కొరియాండర్. ఇది కూడా ఏం పాపం చేసింది, కట్ చేసి పెట్టేద్దాం. ఓకే, అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ప్రాసెస్ నేను స్టార్ట్ చేసేసుకుంటున్నాను. పెనం ఆల్రెడీ బాగానే వేడైపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ తర్వాత ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ మర్చిపోయాను, చూసారా? మొదటగా గార్లిక్, తర్వాత ఆనియన్, తర్వాత స్వీట్ కార్న్, and tomato. గ్రీన్ చిల్లీ వేస్తున్నా. అండ్ బటర్. హోల్ బటరే కూడా ఫస్ట్లో కూడా బటర్ వేసేసుకున్నా కూడా బాగుంటుందండి. నేను ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు బటర్ యాడ్ చేస్తున్నాను. ఆ బటర్ ఈ టేస్ట్ కోసం. ఆయిల్ లేకుండా ఓన్లీ బటర్ తోటి కూడా కుక్ చేసుకోవచ్చు. కుకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఆర్గానో, కొరియాండర్ మిక్స్ చేస్తున్నాము. అండ్ ఇది కూడా కుక్ చేసేసాం కాబట్టి బ్లాక్ బీన్స్ యాడ్ చేస్తున్నా. దాంతోపాటుగానే చిల్లీ పౌడర్, లెమన్ జ్యూసు, మిగిలిన కొరియాండరు ఫైనల్ యాడ్ చేసుకుందాం. గార్నిష్లో కూడా అవసరం పడుతుంది. దెన్ ఆల్మోస్ట్ రెడీ. ఫైనలీ కొద్దిగంత సాల్ట్. స్టవ్ కట్టేసి నిమ్మకాయ పిండుకొని దించేస్తాం.
బ్రెడ్ స్లైస్లు దీంట్లో ఒక్కొక్క స్లైస్కి ఒకటి ఇది 2 స్పూన్లు పెట్టుకుంటాం. తర్వాత దీనిపై నుంచి మోజరెల్లా చీజ్, మోజరెల్లా చీజ్ వేసిన తర్వాత దీన్ని గ్రాటినేట్ చేయాలి. గ్రాటినేషన్ అంటే తెలుసు కదా, హీట్ చేస్తే మోజరెల్లా చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి అలా బయటకు వస్తుంది. ఆ విధంగా గ్రాటినేట్ చేయాలి. ఆ గ్రాటినేషన్ కోసం దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టచ్చు, లేకపోతే బ్లో టార్చ్ కొట్టచ్చు, లేకపోతే ఏదైనా సరే వేడిగా ఉన్న దాని కింద అలా పెట్టచ్చు కాసేపు. లేకపోతే మోజరెల్లా చీజ్ కరగపోయినా పర్లేదంటే అలాగే కూడా తినచ్చు, బాగానే ఉంటుంది. నేను దీనికి బ్లో టార్చ్ కొడతాను. ఈ బ్లో టార్చ్ కొట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ అది వస్తుంది, మాడుతుంది కదా పైనుంచి, దానివల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అది వస్తుంది, బాగుంటుంది. లేదంటే బేకింగ్ అయినా చేసేసుకోవచ్చు. సో ఓవరాల్ మన డిష్ రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా కొరియాండర్ మిగిల్చుకున్నాం కదా, దాన్ని గార్నిష్ చేసి ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. వావ్, ఆరిగానో మోజరెల్లా మిక్స్ ఆసమ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బటరు చాలా బటరీగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. అసలు మిస్ అవ్వద్దు, చేసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని రెడీ అయిపోయాను. మెక్సికన్ డిషెస్లో యూజువలీ టోర్టియాస్ ఇట్లాంటివన్నీ కూడా బాగా ఫేమస్, రోల్స్ ఇట్లాంటివి. వీటన్నిటికీ కూడా ఏంటంటే మంచి డిష్ కర్రీ టైప్లో, మన పొడి కర్రీలు అంటాం కదా, అలాగా ఒక చక్కటి తయారు చేసుకుని దాంట్లో ఫిల్లింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా ఫిల్లింగ్కి బాగా ఉపయోగపడేది, అలాగే రాగా లేకపోతే హోల్గా కూడా తినడానికి ఉపయోగపడేది మనం తయారు చేసుకోబోయే ఈ డిష్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్నాము చికెన్ ఫజితాస్. ఈ చికెన్ ఫజితాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్ట్రిప్స్, ఈ విధంగా ముక్కలు కొట్టుకున్న చికెన్, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, కారపొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, నిమ్మకాయ, టొమాటో, ఉల్లిపాయ, మోజరెల్లా చీజ్, ఆరిగానో, ఇంకా జీలకర్ర. మొదటగా మనము కుకింగ్ ప్రాసెస్లో కటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కటింగ్స్ చేసుకుందాము. ఇందులో ఎక్కువ ఫ్రై అవ్వాల్సినవి ఏమున్నాయంటే చికెన్ మాత్రమే అనమాట. చికెన్ ఫస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేస్తూ ఉండి ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, పెనం పెట్టేసుకున్నా. అలాగే కటింగ్స్ కూడా మొదలు పెట్టేద్దాం. గ్రీన్ బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్ రెండు కూడా కట్ చేసుకుందాము. కటింగ్స్ అవుతున్నాయి. ఈలోపు టైం సేవింగ్ మోడ్లో వెళ్తున్నాం మనం. చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మిగిలిన వెజిటేబుల్స్ కంటే కూడా ఫస్ట్ చికెన్ ఫ్రై చేసేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై చేసుకొని తర్వాత సైడ్కి తీసుకొని మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత దీన్ని యాడ్ చేస్తాం. సో ఆల్రెడీ హాఫ్ కుక్ పైన అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు టైం కలిసి వస్తుంది, ప్లస్ కుకింగ్లో కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట.
పని అది చేసుకుంటూ ఉండని మనం ఈ వెజిటేబుల్స్ పని చేద్దాం. ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా స్లైసెసే కొద్దిగా పెద్దగానే చేసుకోవచ్చు అనమాట, చిన్నగా కాకుండా ఈ విధంగా ఈ సైజులో. ఏదైతే చికెన్ స్లైస్ చేసుకున్నామో ఆ సైజు వచ్చే విధంగా చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా ఊజ్ అవుట్ అవుతుంది అందులోంచి, చక్కగా అవనియండి. మనకి ఇంకా కొద్దిగా పని బ్యాలెన్స్ ఉంది. టొమాటో సీడ్లెస్ వాడుకుందాం. ఇట్లా స్ట్రిప్స్ లాగా అన్నమాట. ఫైనలీ గార్లిక్ చాప్ చేసుకుందాం. ఈలోపు చికెన్ కూడా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఫుల్ కుక్ అవసరం లేదు, మళ్ళీ మనం ఎలాగో కుక్ చేస్తాం కాబట్టి అయిన కాడికి సరిపోతుంది. బట్ ఎనీవే ఆల్మోస్ట్ 80 to 90% కుక్ అయిపోయింది అనమాట. దీన్ని నేను డిష్ అవుట్ చేసేస్తాను. ఇప్పుడు అసలు కుకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఆయిల్లో గార్లిక్ వేస్తున్నా. తర్వాత ఆనియన్, ఆనియన్ ఫ్రై అయిపోయింది. అండ్ నౌ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్స్ వేస్తాం. ఇప్పుడు ఇంకా టొమాటోస్. ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కూడా కుక్ అయ్యాయి. చికెన్ కూడా కుక్ అయింది కాబట్టి తక్కువ టైంలోనే మనం ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ యాడ్ చేస్తాను. చికెన్కి ఇప్పుడు పీస్ కాసేపు అయింది కదా, కొద్దిగా టెంపరేచర్ అది డౌన్ అయిపోయి ఉంటుంది. వీటన్నిటితో పాటు టెంపరేచర్ గెయిన్ చేసుకొని వీటితో పాటు కుక్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అన్నీ కూడా ఒక స్థాయిలోకి వచ్చాయి. అండ్ ఫ్లేవర్స్ యాడ్ చేసే టైం వచ్చేసింది. ఫస్ట్ కారపొడి వేసాం, తర్వాత ఆరిగానో, క్యూమిన్ ఆయిల్లో కూడా వేసేస్తుండొచ్చు. ఆ టైంలో కూడా వేసుకుంటే ఆయిల్తో పాటు ఫ్రై అయిపోయి దాంతోపాటు ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. లెమన్, చిల్లీ ఫ్లేక్స్. ఆరిగానో తోటి ఉప్పు కూడా వచ్చేస్తుంది, సాల్టీగా ఉంటుంది కాబట్టి తక్కువ అవుతుంది అనుకుంటే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తాం.
డన్. ఫైనల్లీ మోజరెల్లా వేసి ఆ వేడిలోనే కరిగిపోతుంది, ఇది దించేసుకోవచ్చు అనమాట. స్టవ్ కట్టేసాం. కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది తెలుసా. మోజరెల్లా అండ్ ఆర్గానో కాంబినేషన్ అవుతుంది కాబట్టి ఆ పిజ్జా ఫ్లేవర్స్ అట్లాంటి వాటితోటి చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్లీ సాగీగా ఉంది కదా, బాగుంది చక్కగా. ఓకే, దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా మోజరెల్లా అలా సాగుతూ చక్కగా. పోక్ కూడా వాడట్లేదు, అలాగే చేత్తో తిందాం అనుకుంటా. అద్భుత, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, టైం టు వైండ్ ఆఫ్ కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.